హాయ్ ఎవ్రీవన్, నేను మీ సత్య సంతోష్, ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్ ఛానల్కి మీకు స్వాగతం. మన ఛానల్లో మార్కెట్ సంబంధించి అడ్వాన్స్డ్ అనాలిసిస్, కొన్ని స్ట్రాటజీస్, ఆపర్చునిటీస్ అండ్ బెస్ట్ డీల్ సంబంధించి ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. ఒకవేళ మొదటిసారి మన వీడియో చూస్తే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్, ఒకటి అప్డేట్స్, న్యూసెస్ అవన్నీ కూడా చూడండి. సో దట్ మీకు మా యొక్క అనాలిసిస్ అండ్ అప్డేట్స్ సంబంధించి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్, వెల్త్ క్రియేషన్ అండ్ బెటర్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మా యొక్క వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను. ఎవరైతే మా ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారో, లేదంటే మొదటిసారి మీరు వస్తే ఒక అప్డేట్ మరొకసారి తెలుసుకోండి. ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం మా యొక్క ఉద్దేశం కాదు. ఆపర్చునిటీస్ అర్థం చేసుకోవడం, ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయడం, మనం ఏ విధంగా ఆ యొక్క న్యూసెస్ని అర్థం చేసుకోవడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. మార్కెట్లో న్యూసెస్ ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి డెవలప్మెంట్ అవుతుంది, ఇక్కడ ఈ కంపెనీ వస్తుంది, అక్కడ అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్తారు. దాన్ని బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయని చెప్పి మనం ఆశతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అన్ని వేళలో అది కరెక్ట్ కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా కొన్నిసార్లు అవి పెరిగిన ఒక టైం అయిన తర్వాత స్టాగ్నెట్ అయిపోతాయి, ఒక టైం అయిన తర్వాత మళ్ళీ పడిపోతాయి. ఈరోజు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ కన్నా ఘోరంగా తయారయ్యింది. మార్కెట్లో చాలా వేగంగా పెరగడం, తరగడం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి అర్థం చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ మొత్తంలో మనం డబ్బులు పెట్టిన తర్వాత నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రాకపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అందుకోసం నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, పాస్ట్ రిటర్న్స్, పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కాదు, ఫ్యూచర్ ఎలా ఉండబోతా ఉంది, ఫ్యూచర్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది హైదరాబాద్ అయినా, అమరావతి అయినా, ఇంకెక్కడైనా, ఈస్ట్ హైదరాబాద్ అవనియండి, వెస్ట్ హైదరాబాద్ అవనియండి, ఇంకేదైనా అవనియండి, మార్కెట్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు చాలామంది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎప్పుడు కూడా ప్యూర్లీ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళ యొక్క ఎమోషన్స్తోనే డెసిషన్ తీసుకుంటారు తప్ప మార్కెట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. నేను అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, ఆర్డినరీ పీపుల్ ఇన్వెస్ట్ విత్ హెడ్ ఆర్ ఇంట్రెస్ట్, వైజ్ పీపుల్ ఇన్వెస్ట్ విత్ అనాలిసిస్, అండ్ ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ వెల్త్ క్రియేటర్స్ ఇన్వెస్ట్ విత్ స్ట్రాటజీ అండ్ అడ్వాన్స్డ్ అనాలిసిస్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వాస్తవాలు అదే. ఇక్కడ బిల్డర్స్ కానీ, వెల్త్ క్రియేటర్స్ కానీ మార్కెట్లో ట్రెండ్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి, ఏ విధంగా మనం స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఏ స్ట్రాటజీ అప్లై చేయాలనేది వాళ్ళు చూస్తారు. ఇవన్నీ కొంతమందికి అన్నెసరీగా తప్పుగా అనిపించవచ్చు. బట్ ఎవరైతే తప్పుడు వేలో ఇన్వెస్ట్మెంట్ చేశారో, గత కొన్ని సంవత్సరాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎటువంటి రిటర్న్ రాకుండా ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పింది, రోజు చూస్తే యాదగిరి గుట్ట అవనియండి, లేదా రీసెంట్గా అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవనియండి, కొన్ని ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పటికీ డబ్బులు విత్డ్రాలు కాలేక, లేదా కొన్ని ప్రాజెక్టులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాజెక్టు బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పింది అర్థమవుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మన ఎంటైర్ హైదరాబాద్లో తెలిసిన టాపిక్ ఓఆర్ఆర్ తర్వాత RRR. ఓఆర్ఆర్కి RRRకి కనెక్టింగ్ కొన్ని రేడియల్ రోడ్స్ అయితే వస్తున్నాయి, ఇవందరికీ కూడా తెలిసిందే. ఈ ఓఆర్ఆర్ తర్వాత RRRకి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని, RRR వల్ల ఎంటైర్ తెలంగాణ యొక్క రాష్ట్ర రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా ఒక అబ్నార్మల్ గ్రోత్లోకి వెళ్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా లాంగ్ టర్మ్ ప్లాన్స్. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీ పాయింట్, ఈ రేడియల్ రోడ్లో డిఫరెంట్ రేడియల్ రోడ్లు అన్నీ ఉన్నా కూడా ఎంటైర్ హైదరాబాద్ అండ్ ఎంటైర్ తెలంగాణలో అత్యంత కీలకమైన రేడియల్ రోడ్డు ఏదైనా ఉంది అంటే అందరూ ఒప్పుకోవాల్సిందే రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్డు. అన్ని రేడియల్ రోడ్ల కన్నా ఈ రేడియల్ రోడ్డు చాలా ప్రాముఖ్యత లేదా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. దానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి, ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ఫ్యూచరిస్టిక్గా ఉండబోతా ఉన్న ఫ్యూచర్ సిటీ సంబంధించిన ఒక కీ రోడ్డుగా ఉంటే, ఇదే ఫ్యూచర్ సిటీ సంబంధించి రతన్ టాటా రోడ్డు తర్వాత ఫేజ్లో శ్రీశైలం రోడ్డుకి కింద కన్వర్ట్ అవుతా ఉంది. శ్రీశైలం వరకు ఎక్స్టెన్షన్ చేశారు ఎలివేటెడ్ కారిడార్ రూపంలో. ఆ తర్వాత బుల్లెట్ ట్రైన్ సంబంధించి ప్యారలల్గా ఒక రోడ్ అయితే వస్తూ ఉంది. తర్వాత మెట్రో కారిడార్ కూడా ఇదే రోడ్డుకి ప్యారలల్గా ఉంటుంది. సో ఈ అన్ని కారణాల వల్ల అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక రేడియల్ రోడ్డు కింద మనం ఇది అనుకోవచ్చు. అయితే నేను ఇక్కడ రతన్ టాటా రోడ్డు గురించి ఎక్కువగా చెప్పట్లేదు, ఓవరాల్గా డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతా ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కూడా చెప్తా ఉన్నా. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతా ఉన్నారు, నెక్స్ట్ 10 yearsలో 10 times 20 times వెల్త్ క్రియేషన్ చేసే అసెట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం సరైన అనాలిసిస్ చేసుకోకపోతే మన ఆస్తులు బూడిదైపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. కొన్నిసార్లు మన యొక్క డెసిషన్స్ మనకు బెస్ట్ రిటర్న్స్ అయితే ఇస్తాయి, కొన్నిసార్లు అవే డెసిషన్స్ మన యొక్క
వెల్త్ని డెస్ట్రాయ్ కూడా చేస్తాయి. సో దానికి గల కారణాలు ఏంటి, ఏ కారణాలతో మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేయకూడదు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ సంబంధించి మీరు మార్కెట్లో చాలా వీడియోస్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉంటారు. నేను దాని గురించి మరీ ఎక్కువగా చెప్పట్లేదు. బట్ రీసెంట్ టైమ్స్లో అక్కడ ఉన్న డెవలప్మెంట్ తర్వాత ఏదైతే ఇంప్రూవ్మెంట్ మనం చూస్తా ఉన్నాం దాని గురించి కొంత మాట్లాడిన తర్వాత మనం మిగతా టాపిక్లోకి వెళ్తాం. అయితే ఈ రేడియల్ రోడ్ అనేది ఓఆర్ఆర్ రావేరియల ఎగ్జిట్ నుంచి అమంగల్ RRR వరకు కూడా విస్తరించిన ఒక రోడ్డు. ఇది ఆల్మోస్ట్ 42 కిలోమీటర్స్ లెంత్ ఉన్న ఒక రోడ్డు. అయితే మొదటి ఫేజు రావేరియల్ నుంచి మిర్ఖాన్పేట ఆల్మోస్ట్ 19.1 కిలోమీటర్ ఉన్న రోడ్డు లెంత్. ఆ తర్వాత ఫేజ్లో మనకి మిర్ఖాన్పేట నుంచి అమంగల్ వరకు అది వేరే ఫేజ్. అయితే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాము లాస్ట్ 1 ఇయర్లోనే ఈ రోడ్డు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ సర్వే కానీ అండ్ కొంతవరకు ఆ యొక్క ల్యాండ్ లెవెలింగ్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ల్యాండ్ ప్రపోజ్ చేసింది 1 ఇయర్ కిందట అయితే ఈ వర్క్ అంతా కూడా వితిన్ 3-4 మంత్స్లోనే అయిపోవడం మరొక ఆశ్చర్యకరమైన విషయం. రావేరియల్ నుంచి మిర్ఖాన్పేట వరకు ఆల్మోస్ట్ 70% వర్క్ అయిపోయిందని అనుకోవచ్చు. కేవలం దాని మీద ఉన్న గ్రావెల్ అండ్ తారు వర్క్ అయితే జరుగుతూ ఉంది, అది త్వరలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మిర్ఖాన్పేట నుంచి అమంగల్ వరకు ఆ రోడ్ ప్రాసెస్ అది కూడా ఇంకా 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపే అయిపోతుంది. సో ఇంటర్ వర్క్ మనకి 1.5 ఇయర్లో అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న అప్డేట్. అయితే ఇక్కడ నేను మీకు ఇదివరకు చెప్పినట్టుగా దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఇప్పుడు మరొకసారి మీకు గుర్తిస్తా ఉన్నాను. అయితే ఈ ఫ్యూచర్ సిటీ ఈ బజ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఆల్వేస్ ఉంటాయి. కొంతమంది దీన్ని నమ్ముతారు, కొంతమంది దీన్ని నమ్మరు. ఫ్యూచర్ సిటీకి అంత సీన్ లేదని అంటారు కొంతమంది. ఫ్యూచర్ సిటీలో మేము ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు కొంతమంది. ఫ్యూచర్ సిటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్ వస్తాయని చెప్పేసి మెయిన్ కోర్ ఫ్యూచర్ సిటీ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంతమంది, దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంతమంది, అటు రైట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంతమంది, లెఫ్ట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంతమంది, ఓపెన్ ప్లాట్లు కొన్న వాళ్ళు కొంతమంది, ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు కొంతమంది. ఇలా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేలో వాళ్ళ స్ట్రాటజీస్ అయితే అప్లై చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను కామన్గా అందరికీ చెప్పదలుచుకున్న కొన్ని కీ పాయింట్స్ చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఏది చేయకూడదని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను, టైం అండ్ స్ట్రాటజీ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈస్ట్ హైదరాబాద్, కొన్నిసార్లు వెస్ట్ హైదరాబాద్, కొన్నిసార్లు ల్యాండ్స్, కొన్నిసార్లు ప్లాట్స్, కొన్నిసార్లు విల్లాస్, కొన్నిసార్లు కమర్షియల్, ఇలా 2-3 సంవత్సరాలకి ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అండ్ సప్లై అండ్ మార్కెట్ ఇంట్రెస్ట్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా మారిపోతాయి. ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోకుండా మనం కొన్నామే అనుకోండి, 2-3 సంవత్సరాల వరకు స్టాగ్నేట్ అయిపోతుంది. 10 ఇయర్స్లో అన్ని దగ్గరలో పెరుగుతుంది, అది వేరే విషయం. బట్ 2-3 సంవత్సరాల్లో స్టాగ్నేట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసే వాళ్ళ లేదా షార్ట్ టర్మ్లో ఇంకా బెటర్గా డెసిషన్ తీసుకుంటే బాగుండేది అని అనుకునే వాళ్ళు వేరే విధంగా ఆలోచించవలసిన అవసరం ఎప్పుడైనా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి స్ట్రాటజీస్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో విల్లాస్ 2-3 సంవత్సరాల్లో 2 times 3 times ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ప్లాట్ 2-3 సార్లు రిటర్న్స్ ఇస్తారు. కొన్నిసార్లు 5-6 సంవత్సరాలైనా కూడా రిటర్న్ రాకుండా ఉంటుంది. సో ఇక్కడ కారణం ఏంటంటే అప్పటి వరకు ఎంత పెరిగింది, ఆ తర్వాత ఎందుకు పెరగదు అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. 2019 నుంచి 23 వరకు అపార్ట్మెంట్లు అమాంతంగా పెరిగాయి. 2024 నుంచి ఆ స్థాయిలో పెరగలేదు. ఎందుకంటే అక్కడ సప్లై ఎక్కువైంది, డిమాండ్ తగ్గింది, మార్కెట్లో వాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయ్యాయి. సో ఇది అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని అప్పుడు పెరిగింది ఇప్పుడు పెరుగుతుంది, అప్పుడు పెరగలేదు ఇప్పుడు పెరగదు అని చెప్పి అనుకోవడానికి లేదు. 2024 నుంచి మనం గమనిస్తే ఫ్యూచర్ సిటీ సంబంధించి కొన్ని ఏరియాస్లో చాలా వరకు ఆల్రెడీ పెరిగాయి. ఈవెన్ లాస్ట్ ఇయర్లో కూడా ఫ్యూచర్ సిటీ సంబంధించి చాలా ల్యాండ్ వాల్యూస్ బాగానే పెరిగాయి, పెరగలేదని మనం అనడానికి లేదు. బట్ స్ట్రాటజీస్ని మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్కి మళ్ళీ వస్తే నేను చాలా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా మీరు మీ యొక్క ప్రొఫైల్ ఏంటి, మీ యొక్క ఇన్కమ్ ఏంటి, ఇదివరకు ఎంత ప్రాపర్టీ ఉంది, ఫ్యూచర్లో మీకు ఎంత క్యాష్ ఫ్లో వస్తుంది, ఫ్యూచర్లో మీకేం క్యాష్ ఫ్లో అవసరమా, ఇది అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోకుండా ప్రాపర్టీ బాగుంది, మన వాళ్ళందరూ కూడా కొంటా ఉన్నారు, మనం కొనాలి, ఇది అమాంతం పెరిగిపోతుంది, ఈ మైండ్ సెట్లో ఎప్పుడు కూడా కొనద్దు. మీ యొక్క స్టామినా, మీ యొక్క క్యాష్ ఫ్లో, మీ యొక్క ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనే లేదు. ఇప్పుడున్న మార్కెట్లో అప్పు చెయ్యొద్దు, ఇది మీరు అర్థం చేసుకోండి. అప్పు చేస్తూ ఉన్నారంటే అది వేరే స్ట్రాటజీ, దానికి సీరియస్గా వర్కౌట్ చేసి అది ఖచ్చితంగా పెరుగుతుందా పెరగదా అని అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప మనకి ఇదివరకు ఉన్నట్టుగా అమాంతం రేట్లు అయితే పెరిగిపోవు. కాబట్టి అప్పు చేయవలసిన అవసరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఇది మీరు అర్థం చేసుకోండి. ప్లాట్లో ముఖ్యంగా ఎవరైతే కొంటా ఉన్నారో అప్పు చేసి కొనొద్దు. నేనైతే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, మేము ఇక్కడ వెల్త్ క్రియేషన్ జరిగే
అనాలిసిస్ అడ్వైజ్ ఇస్తాము తప్ప సేల్స్ అవ్వాలని నేను చెప్పను. ఇది మీరు అర్థం చేసుకోండి. నేను ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ సిటీ సంబంధించి మనకి FCDA 2026 డిసెంబర్లో రాబోతా ఉంది. ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత మీకు చాలా అప్రూవల్స్ లేదంటే ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అండర్లో ఉన్న ఈ FCDA న్యూ మాస్టర్ ప్లాన్ చాలా కొత్త రూల్స్తో రాబోతా ఉంది. వీళ్ళు ముఖ్యంగా నెట్ జీరో కాన్సెప్ట్లో వస్తూ ఉన్నారు అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నారు, చాలా లిమిట్స్ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి HMD కన్నా కొంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ FCDA సంబంధించి కొన్ని లిమిట్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దాన్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా గమనిస్తే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను చూస్తూ ఉన్నాను, చాలా మంది ఇప్పుడు మీర్ఖాన్పేట లేకపోతే ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ల్యాండ్లు కొంటా ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక క్రూషియల్ పాయింట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్, కోర్ ఫ్యూచర్ సిటీ జోన్లో ఈ హై రేజ్ కన్స్ట్రక్షన్కి కొంత లిమిట్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాకు అప్డేట్ అయితే ఉంది. అంటే ఇక్కడ ల్యాండ్ మీద మీరు ఒక హై రేజ్ అపార్ట్మెంట్ కట్టాలన్నా లేదా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా దానికి కొన్ని రెస్ట్రిక్షన్ పెడతారు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ ఫ్యూచర్ సిటీ జోన్లో ఏసీస్ వాడకూడదు అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పొల్యూషన్ ఫ్రీ జోన్గా మార్చాలనుకుంటున్నారు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. సో దట్ ఈస్ రీజన్ వాళ్ళు ఎక్కువగా ఈ హై రేజ్ అపార్ట్మెంట్కి సంబంధించో లేకపోతే కన్స్ట్రక్షన్ ఫ్లోర్ సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా పెడతారని చెప్పి ఒక అప్డేట్ అయితే మాకు ఇదివరకు ఆల్రెడీ ఉంది. తర్వాత ఎక్కువగా కొత్త ల్యాండ్స్ లేదా కొత్త ల్యాండ్ పార్సల్ రిక్వైర్మెంట్ అవకాశాలు ఉండబోతా ఉన్నాయి. దానివల్ల గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దాని నియర్ బై ఏరియాలో ఉన్న ల్యాండ్స్ లేదా ఇతర ప్రాజెక్టులో ఉన్న ల్యాండ్స్ని గవర్నమెంట్ పుల్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం ప్రాబ్లంలోకి వెళ్తాం. రెండు కొత్త రోడ్స్ కానీ లేదా ఎక్స్టెన్షన్ రోడ్స్ కానీ ఏమైనా వస్తే కూడా మన ప్రాజెక్ట్లో చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన రతన్ టాటా రోడ్డు వల్ల చాలా ప్రాజెక్ట్స్ కొంతవరకు ఇంపాక్ట్ అయితే అయ్యాయి. ఆ విధంగా కొన్ని ప్రాజెక్టులు ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కొంతవరకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్తో పోరాడి కాంపెన్సేషన్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా వేరు ఇబ్బందికరమైన సంఘటనలు. సో అవన్నీ కూడా మనం ప్రిపేర్డ్ అయ్యే ఉండాలి. సో FCDA సంబంధించి 2026 మాస్టర్ ప్లాన్ పట్ల అవగాహన ఉండి లేదంటే దానికి తగ్గట్టుగా మనం ఒక ప్లాన్ చేసుకోగలము అంటేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్. ఎస్పెషల్లీ ఎవరైతే ఇండివిజువల్ ల్యాండ్స్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ గవర్నమెంట్తో పోరాడడం, కంపెన్సేషన్ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పాయింట్లు అనమాట. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మేము కొన్ని ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఈవెన్ లాస్ట్ 1.5 yearలో కూడా మేము చాలా ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చాము. ల్యాండ్స్ వాల్యూస్ బాగా పెరిగినా కూడా ఈ భయం అయితే మార్కెట్లో చాలా ఉంది. మేము తీసుకున్న ల్యాండ్స్లో లేకపోతే ఆ నియర్ బై ఏరియాలో వాళ్ళు ఎటువంటి అనౌన్స్మెంట్ చేస్తారో లేకపోతే దాన్ని ఎలా వాడుకుంటారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సెన్సిటివ్ థింగ్ అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఫ్యూచర్ సిటీ ద్వారా వెళ్తూ ఉన్న ఈ రతన్ టాటా రోడ్డు ఆల్మోస్ట్ మీకు భూమి నుంచి ఒక 10 feet హైట్లో ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ రోడ్డుకి రెండు వైపులా మీరు ఏదో కమర్షియల్ ప్రాజెక్టులు ఉన్నాయనో లేకపోతే కమర్షియల్ యూజెస్ జరిగిపోద్దని అనుకోవడం కరెక్ట్ కాదు. అవి కమర్షియల్గా పనికిరావు. మేబీ అవి ఓఆర్ఆర్కి ఆపోజిట్లో ఉన్న కొన్ని రోడ్లలో కనిపిస్తుందేమో కానీ కమర్షియల్గా దాన్ని యూజ్ చేసుకోవడం కుదరదు. కేవలం ఒక 2-3 ఏవైతే కనెక్టింగ్ రోడ్స్ మీకు కందుకూరు దగ్గర లేకపోతే కడతల దగ్గర లేకపోతే ఇంకెక్కడో ఒక రాబోతున్న ఒక 2-3 కనెక్టింగ్ రోడ్ల దగ్గరనే కమర్షియల్ యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తప్ప మీకు ఎంటైర్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్లో కమర్షియల్ యూజెస్ అనేది జరగదు. ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని పేరు చెప్పి చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు, బట్ అది కరెక్ట్ కాదు. ఇంకో పాయింట్ ఆల్రెడీ నేను చెప్పాను, ఫ్యూచర్ సిటీ కోర్ జోన్లో మనం కొనేస్తాము, బట్ ఫ్యూచర్లో అది ఏమవుతుందో తెలియదు అండ్ ఫ్యూచర్లో దాని యొక్క ఫ్యూచరే డౌట్ఫుల్గా ఉంటుంది. కొన్నిసార్లు వాల్యూస్ పెరిగి ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ వాల్యూస్ అంతే అక్కడే ఉండిపోవచ్చు. సో ఇది అర్థం చేసుకొని సేఫ్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకోండి. ముఖ్యంగా మనం మరీ డీప్గా గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ఏరియాలో ఉండడం కరెక్ట్ కాదు. అలా అని చెప్పి టూ లాంగ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కరెక్ట్. టూ లాంగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ ఎప్పుడుగో జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ జరగదని అనుకోవచ్చు. సో ఆ రెండింటికి మధ్యలో ఒక కోఆర్డినేషన్ ఉన్న ఏరియాస్ అండ్ నియర్ బై ఏరియాస్లో కొన్ని ల్యాండ్ కనెక్టింగ్ రోడ్ కనెక్టివిటీ జరగబోతున్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఆ ఏరియా పట్ల, అక్కడ సర్వే నెంబర్స్ పట్ల, అక్కడ రాబోతున్న డెవలప్మెంట్స్ పట్ల అవగాహన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. మీరు ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మీ ప్లాన్ వేరేలాగా ఉండాలి, మీరు ల్యాండ్ కొనుక్కుంటే మీ ప్లాన్ వేరేలాగా ఉండాలి, మీరు ఒక 2-3 సంవత్సరాలకి లాభం రావాలంటే మీ స్ట్రాటజీస్ వేరేలాగా ఉండాలి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి అండ్ వాళ్ళకి రిస్క్ అపటైట్ వేరేగా ఉంటాయి.
అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా కొంతమందికి 2-3 సంవత్సరాల్లోనే ఒక బెస్ట్ రిటర్న్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సో బెటర్ రిటర్న్స్ ఎప్పుడు తీసుకుంటాము, అన్ని డెవలప్మెంట్ జరిగితే మనకి ఆ వాల్యూస్ రావు. డెవలప్మెంట్ జరగకముందే మనం తీసుకోవాలి. బట్ డెవలప్మెంట్ జరగకముందు మనం తీసుకుంటే మనకి చాలా రిస్క్ అయితే ఉంటుంది. ఒకటి, అక్కడ ఎటువంటి అప్డేట్స్ రాబోతా ఉన్నది ఒక పాయింట్ అయితే, ఇక్కడ బిల్డర్ అనే వ్యక్తి మనకి ఆ యొక్క వర్క్ చేస్తాడా చేయడం అనేది ఇంకొక పాయింట్. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. రీసెంట్ టైమ్స్లో నాకు ఫ్యూచర్ సిటీ సంబంధించి, ఈ గ్రీన్ ఫీల్డ్ సంబంధించి చాలా ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయి. చాలామంది ఏమంటా ఉన్నారంటే, మేము రీసెంట్ టైమ్స్లో బాగా ట్రై చేసామండి, ల్యాండ్ వాల్యూస్ అమాంతం పెరిగిపోయి మాకు బెస్ట్ డీల్స్ అయితే దొరకలేదు అని చెప్తా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నాను, ఇది మనం ముందు చెప్తే చాలామంది నమ్మరు. డెవలప్మెంట్ జరగక ముందు చెప్తే చాలామందికి అది భయము లేకపోతే డౌట్ ఉంటుంది. డెవలప్మెంట్ అన్నీ జరిగిపోతే వాల్యూస్ పెరిగిపోతాయి. వాల్యూస్ పెరిగిపోయిన తర్వాత నాకు గతంలో ఉన్న రేట్ కావాలంటే దొరకదు. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను పదే చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా కూడా స్ట్రాటజీస్ అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కాదు, గత 7-8 సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో మార్కెట్లో ఎక్కడ వాల్యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, వాల్యూ ఫర్ మనీ బేస్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి, దాన్నే నేను రికమెండేషన్ చేస్తాను. కొన్నిసార్లు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అక్కడ 2-3 సంవత్సరాలు వాల్యూ పెరగకపోవచ్చు, అది వేరే కేసు కాదనట్లేదు. బట్ మనం బెటర్గా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించి నేను అందరికీ చెప్తా ఉన్నాను, నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ అబ్నార్మల్ గ్రోత్ అయితే రాబోతా ఉంది. బట్ ఎలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, రీసెంట్ టైమ్స్లో అయితే పూర్తిగా నమ్మట్లేదు, లేదా వెంటనే నమ్మి ఏదో ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని ప్రాజెక్టుల ద్వారా రతన్ టాటా రోడ్ అనేది వెళ్ళిపోయింది. సో దానివల్ల చాలా మందికి అక్కడ లాస్ అయితే వచ్చింది. తర్వాత ఇంకొక పాయింట్, కొన్ని ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ బిల్డర్ ఏమో డెవలప్మెంట్ చేయట్లేదు, ఏదో నార్మల్ ల్యాండ్లో కొంతమంది కొనుక్కుంటారు. ఆ నార్మల్ ల్యాండ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మీకు మార్కెట్లో చాలా సర్వసాధారణం అయిపోయాయి. ఒకవైపు అక్కడ వాల్యూ ఫర్ మనీ ఉన్నా చాలామంది నమ్మట్లేదు, కొన్నిసార్లు అగ్రెసివ్గా రాంగ్ వాల్యూలు ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత రిటర్న్ రాకుండా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, మనం ప్రాపర్గా ప్లానింగ్ అయితే చేయట్లేదు. నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, ఎంటైర్ హైదరాబాద్లో అండ్ తెలంగాణలో రతన్ టాటా రోడ్ అనేది ఒక కీ జోన్గా మారబోతా ఉంది. ఇది గోల్డెన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్గా మనం మాట్లాడవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్కి లేదా తెలంగాణకి ఇది ఒక కీ, ఒక దిక్చూసిగా ఉండబోతా ఉంది. ఈ గోల్డెన్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 10-20 yearsలో ఒక బెస్ట్ వెల్త్ అయితే క్రియేట్ చేస్తారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే ఒక వెల్త్ క్రియేషన్ మైండ్ సెట్లో ఉంటారో వాళ్ళు అక్కడ ఉన్న సర్వే నెంబర్స్ అండ్ డెవలప్మెంట్స్, అక్కడ గవర్నమెంట్ ఆ సరౌండింగ్ ఏరియాలో ఏం చేయబోతా ఉందో తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మేము చాలా వర్కౌట్ అయితే చేశాము. కొన్ని ఏరియాస్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. కొన్ని ఎర్లీ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము కొంత వర్క్ కూడా చేశాం. సో ఒకవేళ మీరు ఫ్యూచర్ సిటీ సంబంధించో లేకపోతే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, బెటర్ వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటే ఏం చేయాలని కొద్దిగా సందేహంలో ఉంటే మీరు డెఫినెట్లీ మమ్మల్ని రీచ్ అవ్వండి. మేము మీకు మ్యాక్సిమం బెటర్ రిటర్న్స్, మీ యొక్క గోల్స్ తగ్గట్టుగా, మీ యొక్క బడ్జెట్ తగ్గట్టుగా మేము మీకు అడ్వైజ్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటాను. నేను పదే చెప్తూ ఉంటాను, ఇక్కడ వెల్త్ క్రియేషన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ ఆ వెల్త్ క్రియేషన్ చేయడం అనేది కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది, అన్ని ప్లేసెస్లో జరగదు. కొన్ని ప్లేసెస్లో మనకి నెక్స్ట్ 10-20 yearsలో 10-20 times అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అది బూడితో సమానం అవుతుంది, అది ఎందుకు పనికిరాదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చాలా ప్రాబ్లమ్స్ చూశాను మార్కెట్లో, అర్థం చేసుకున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-10 సార్లు ఆలోచన చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ మీ హార్డ్ ఎర్న్ మనీ జెన్యూన్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, జెన్యూన్ స్ట్రాటజీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు డెఫినెట్లీ మన యొక్క వాట్సాప్ నెంబర్లో రీచ్ అవ్వండి. నేను మీ సత్యసంతోష్ సత్యమేవ్ జయతే. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.